హాయ్ అండి, నా పేరు భాగ్య లక్ష్మి. నేను వెరైటీ చకినాలు చేయబోతున్నాను. అందరు మామూలుగా చకినాలు అంటే అందరికీ తెలిసిపోతుంది. నేను పుట్నాల చకినాలు చేయబోతున్నాను. మీ అందరికి చూపిస్తాను. బియ్యాన్ని ఒక గ్లాసు తీసుకొని ఒక రోజు ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యము ఇలా నీళ్ళకి వెళ్ళి పొద్దున్న లేవగానే తీసేసి బట్ట మీద ఆరబోసుకోవాలి. ఇలా పొడి పొడిగా అయిపోతుంది. ఇవి ఇప్పుడు గ్రైండర్ పట్టుకోవాలి మనము. ఇలా మెత్తగా చేసుకోవాలి మనం పిండి. దీన్ని కొంచెం రవ్వ రవ్వ వస్తుంది, జల్లెడ పట్టేసుకుందాం మనం. కొంచెం ఇది కొంచెం దొడ్డుగా ఉంటుంది. మళ్ళీ మనం మిక్సీలో వేసుకుంటే మళ్ళీ సన్నంగా అవుతుంది. మనం ఇవి పుట్నాలు కూడా ఒకసారి గ్రైండర్ చేసుకొని తీసుకొస్తాను. పుట్నాల పిండి ఇది కూడా మనం ఇలా వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు తగినంత, ఓమ తగినంత, నువ్వులు 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. నువ్వులు ఎంత వేసుకుంటే అంత మంచిది. ఇలా కలుపుకోవాలి. కొన్ని వాటర్తోని మనం చేసుకోవాలి. కొంచెం మిరం కూడా వేసుకోవాలి, కారము. కొంచెం కొంచెం మనం వాటర్ కలుపుకుంటూ పూసుకోవాలన్నట్టు. మనం ఒకసారి వాటర్ పోస్తే మెత్తగా కావచ్చు, అందుకోసమని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిసుకోవాలి. అందరు వైట్ చకినాలు పోసుకుంటారు. ఇలా పుట్నాల చకినాలు అంటే వెరైటీ కానీ చేస్తున్నాను. ఇలా మనం ముద్దలాగా పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా నానబెట్టుకోండి. పిండిని మనకు మంచిగా జిగి వస్తుంది. మంచిగా పోయడానికి కూడా సన్నగా వస్తుంది. ఒక 2 మినిట్స్ తర్వాత పోద్దాం. ఇలా ప్లెయిన్ రేకులు దొరుకుతాయి, మనం ఇలా మెల్లగా తీసుకోవాలి. ఇలా చకినాలు తీసుకొని మనం ఆయిల్ పెట్టుకొని ఇది ఒకటి తర్వాత ఒకటి మెల్లగా మనము ఇళ్ళకు వేసేయాలి. చూడండి, మనం ఫస్ట్ వేసినాక ఒక 2 మినిట్స్ వరకు మనం ముట్టద్దు, లేకుంటే ఇరిగిపోతుంటాయి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మరలిస్తే మనకు గట్టితనం వస్తుంది. మరలిస్తే కూడా మనకు ఏం కాదు. ఇవి గోలిపోయినాయి మంచిగా. రెండు కలర్ వచ్చింది, ఈ బ్రౌన్ కలరు గట్టితనం వచ్చింది. ఒకటి తర్వాత ఒకటి మనం ఇలా తీసుకోవాలి.
రెండు కలర్ఫుల్గా వచ్చినాయి, చాలా బాగా వేగినాయి. ఇది డిఫరెంట్ పుట్నాల చకినాలు అంటారు. మామూలుగా చకినాలు అందరు చేయగలుగుతారు, ఇట్లా డిఫరెంట్గా పుట్నాలు వస్తాయి, పళపళ వస్తాయి, బాగుంటాయి, ఎన్ని రోజులైనా ఆగుతాయి. ఇవి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మంచిగా ఉంటాయి.